పార్టీలకు అతీతంగా మాలల ఆత్మీయ గౌరవ సభను వచ్చే నెల మే 11వ తారీఖున ఘనంగా నిర్వహించనున్నామని మాలల ఐక్యవేదిక నాయకులు మల్లారపు మధు తెలియజేశారు. గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల 11వ తేదీ తిరుపతిలోని మంగళం రోడ్లోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలోని ఆశా కన్వెన్షన్ హాల్ నందు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాల రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, మాల సంఘాల నాయకులు, విద్యార్థులు, మహిళా సంఘాల నాయకురాలు, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు అత్యధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో మాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యులు, పెద్దలు, గౌరవనీయులందరూ, చాలా అతిరథ మహారథులందరూ వస్తున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు ఇన్విటేషన్ రిలీజ్ చేస్తున్నాం సార్. ఈ ఇన్విటేషన్ రిలీజ్ కార్యక్రమంలో గౌరవ రాయలసీమ మాలల జేఏసీ గౌరవ అధ్యక్షులు అయినటువంటి అశోక్ రత్నం గారు, అదేవిధంగా తాళపాక దాము గారు, అదేవిధంగా దుగ్గాని జయరామన్న గారు, అదేవిధంగా రాజశేఖర్ గారు, దేవరాజుల గారు, సుబ్రహ్మణ్యం గారు, బిట్టు గారు, జయచంద్ర గారు, శ్రీనివాసులు గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇన్విటేషన్ను రిలీజ్ చేస్తున్నాం సార్. ఇదే తిరుపతిలో మే నెల 11వ తారీఖున మాలల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయడానికి మేమంతా నిర్ణయం తీసుకున్నాము. ఆ వేదికగా ఆశా కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ను తీసుకున్నాం. ఎందుకంటే ఏదన్నా అనివార్య కారణాల వలన వర్షము, గాలి వస్తే దానికి భగ్నం జరుగుతుంది మీటింగ్ అని ఆ కన్వెన్షన్ హాల్ను తీసుకోవడం జరిగింది. ఆ కన్వెన్షన్ హాల్కు అందరూ రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నటువంటి అంబేద్కరైట్స్, ముఖ్యంగా మాలలు ఈ సభకు వేలాదిగా తరలి వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని మీ మీడియా మిత్రుల ద్వారా పిలుపునిస్తా ఉన్నాం. రేపు నెల 11వ తారీఖున తిరుపతిలో మీటింగ్ పెట్టడం జరిగింది. అందరినీ కలుపుకొని పోవాలనేసని ప్రతి ఒక్క మాల జాతిలో ఉన్న మహిళలు, సోదరులు, సోదరీమణులు మన బల నిరూపణ కోసం ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామాల నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కరు రావాలనేసని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము.